హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజైతే చారు చేస్తున్నాను. చారు అంటే నార్మల్ చారు కాదు. ఒకసారి నేను చేసే పద్ధతిలో చేసుకొని చూడండి, తప్పకుండా బాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుందండి. ఇలాగే తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి అప్పడాలు వేసుకొని తినాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంకా మిర్చి, ఇంకా ఇలా నేను చూపించిన విధంగా ఈ మిర్చీలను కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే మనకు నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి, ఇంకా మెంతులు ఇవన్నీ వేసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్తోనే చారు టేస్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇలా చేయండి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇలా కలుపుకొని ఇలాంటి గింజలు లేకుండా కలిపేసి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఇందులోనే మనం దంచి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసుకోవాలి. ఓవరాల్గా ఈ చారు ఈ పేస్ట్తోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ఇందులో మనము సాల్ట్ కూడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. దీనికి నేను ఒక కడాయి పెట్టుకొని అందులోనే 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. దానికి ఆవాలు, ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర, దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న చిల్లీస్ ఇవన్నీ వేసుకొని ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చిల్లీస్ అన్నీ వేగిపోయేంత వరకు కలుపుకోవాలి. ఈ పోపు మనం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, అది మా పూర్తిగా ఆప్షనల్. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అన్నీ వేగిపోతాయి. ఈ పోపులోనే మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకోవాలి. నేనైతే అందులోనే యాడ్ చేశాను కాబట్టి రసంలో ఇందులో కొద్దిగానే సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కలిసిపోయేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ రసంలో ఈ పోపుని యాడ్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగే అన్నంలోకి తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి అప్పడాలు అలా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా వేడివేడి రైస్లో ఈ రసంని యాడ్ చేసుకున్నాను. మా ఇంట్లో అయితే ఆ రోజు పప్పు చేసుకున్నాను. దీనికి చారుకి పెసరపప్పు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. వడియాలు, ఇంకా పచ్చిమిర్చి, ఇలా ఏదైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా బాగా ఉంటుందండి. ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంకా రెసిపీస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.